పెట్టారు పవన్ని ఇరికించే ప్రయత్నం జరుగుతుందని. అంటే పెద్ద మాట కదా, పవన్ ఇరికారు. మరి చంద్రబాబు నాయుడు కూడా కూర్చోబెట్టి పవన్ కళ్యాణ్తో ఈ విషయం చర్చించారు అంటే దాని అర్థం ఒకటి జనసేన, రెండవది సామాజిక కోణము, వీటితో పాటు పవన్ కళ్యాణ్ను దీంట్లో ఇరికించడానికి ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణ వచ్చినప్పుడు మరి జనసేన కానీ జనసేనానికి కానీ ఎలా వాళ్ళు స్పందిస్తారు, దానికి తగినట్టే ఇప్పుడు తాజాగా చూస్తుంటే కనుక ఆ ఫోటోలు సరైనవి కాదు, అవి కాదని కొంతమంది జనసేన నాయకులు వాదిస్తున్నారు. అంటే ఈ కేసు ఎక్కడ మొదలై ఎక్కడికి పోయింది? ఇందులో పార్టీలు, కులాలు, ప్రభుత్వము, పోలీసులు వీళ్ళ పాత్ర ఏంటనే తీవ్రమైన సందేహాలు కలుగుతున్నాయి. ఏదో కప్పిపుచ్చే ప్రయత్నం అయితే చాలా భారీ ఎత్తున జరుగుతుంది. కుట్ర అంటున్నప్పుడు కొంతమంది అంటున్నట్టుగా నిజమే కుట్ర ఉంది అవతల వైపున అనుకుంటే చేసేది అవతల ప్రతిపక్షమే కదా. అటువంటిప్పుడు దాని మీద మరింత బాగా వేగంగా దర్యాప్తు జరిపి వాళ్ళని బయట ఉండాలి కదా. దాన్ని మాఫీ చేసే ప్రయత్నం ఎందుకు జరిగింది అన్నటువంటి ప్రశ్న కూడా ఇక్కడ ఉత్పన్నం అవుతూ ఉంది. సార్, సో వైసీపీకి ఇది ఒక అస్త్రం అనుకోవచ్చండి సార్? నేను ఆ కోణంలో చూడట్లేదు సార్. వైసీపీకి అస్త్రమా, టీడీపీకి అస్త్రం? అసలు ఒక బెజవాడ లాంటి కీలకమైన నగరంలో నేను ఎందుకు ఈ పాయింట్ అంటున్నానంటే ఇప్పుడు అంబటి రాంబాబు గారు ఇంకోళ్ళు కూడా ఫోటోలు ఎప్పుడైనా సార్ ఇప్పుడు తెలుగుదేశం ప్రతిపక్షం కాదు సార్, ప్రతిపక్షం ఎప్పుడైనా నాకు కంప్లీట్ అవ్వండి. అంబేద్కర్ వాళ్ళు ఏదైతే వైసీపీ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు వస్తున్నాయో, గోల్డ్ పీకారు, ఇలా చేశారు, ఇదిగో చచ్చిపోయారని వచ్చాయో అవన్నీ ఫేక్ అని చెప్పి ఇప్పుడు చూపిస్తున్నారు. ఇవి ఫేక్ ఫోటోలు సార్. ఈ పని నేను మొదటిది ఈ ఆధారాలు మీ దగ్గర ఉంటే ప్రభుత్వం ఈ పని పోలీసులు ముందు ఎందుకు చేయలేదు అనేది అదే మొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న, ఇవన్నీ ఇంతగా చేసిన తర్వాత వాళ్ళ మీద మీరు ఇప్పుడైనా చర్య తీసుకోవచ్చు, కానీ ముందు అసలు చాల్తీ ఏమైంది? బెయిల్ ఈజ్ ది బాడీ అన్నట్టుగా ఇప్పుడు అదేమైంది? మరి కోర్టుకి ఏం చెప్తారు? ఇక్కడంటే మీరు ఏదో ఒకటి చెప్తారు, ఇన్ని రోజులు ఇంత. రెండోది ఒక వాసున ఎవరో మా దగ్గరికి వచ్చారని వాళ్ళు చెప్తున్నారు, దానికి మీరు ఏం జవాబు చెప్తారు? జవాబు లేని ప్రశ్నలు చాలా ఉన్నాయండి. ఓకే, మీరు అన్నట్టుగా వైసీపీ అధికారంలో ఉండే తెలుగుదేశం ఉంటే వైసీపీ లేదు, ఇంకో చోట బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తప్పకుండా పోలీస్ లాకప్లో జరిగింది అన్నప్పుడు దాన్ని తీసుకుంటారు, అందులో సందేహం ఏముంది? అదేమి వాళ్ళకి అస్త్రంగా ఉపయోగపడుతుందా? లేకపోతే కొంతమంది ఇప్పుడు ఉదాహరణకు ఒక పత్రికలు అదే పనిగా రాస్తున్నారు, ఏమని అంటే చనిపోయిన సాయి కృష్ణది ఇప్పుడు సిఐ నాగరాజ్ది ఒకే కులం కాబట్టి సరిపోయింది, లేకపోతే ఇంకే. అసలు ఈ కులాల పరిశీలన ఏంటి సార్? ఒకటి చచ్చిపోయాడు, ఒక పౌరుడు చనిపోయాడని అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దానికి పాల్పడినందుకు ఒక సిఐ మీదో, ఎస్ఐ మీదో, లేకపోతే ఇంకొక ఏసీపీ మీదో, డీసీపీ మీదో చర్య తీసుకున్నారు. వాళ్ళ కులాల పరిశీలన ఏంటి సార్? మీడియాకు ఇంతకుముందు ఎప్పుడు నేనైతే చూడలేదు. ఒకవైపున కులాలను పెంచుతున్నారు, కులాల కోసం చేస్తున్నారని ఆరోపణ చేసుకుంటూ, రెండో వైపున సిఐది ఒకటే కులము, చనిపోయినది ఒకటే కులము, జనసేన వాళ్ళది అదే. ఇవన్నీ ఇది ఎక్కడో మొదలై ఎక్కడికో పోతుంది. ఇది అడ్మినిస్ట్రేషను, లా అండ్ ఆర్డరు, డెమోక్రటిక్ రైట్స్, పోలీసు, హెబియస్ కార్పస్, ఈ రాజ్యాంగ పద్ధతిలో రాజకీయంగా జరగాల్సింది పోయి ఇది కాస్త ఎంతసేపటికి వైసీపీకి దీనితో ఏమన్నా వాళ్ళు దూసుకొస్తారేమో, లేదా టీడీపీని డిఫెన్స్ చేసుకోలేమో, పవన్ కళ్యాణ్ ముందు పెడుతున్నారని వాళ్ళ ఆరోపణ. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏమంటారు? చూసారా ఇప్పటి వరకు మిమ్మల్ని ఏం పట్టించుకోలేదు, ఇప్పుడు కేసు కాస్త ముదిరేసరికి చంద్రబాబు నాయుడు హడావుడిగా పవన్ కళ్యాణ్ పిలిపించి చర్చలు జరిపి ఆయన ముందుకు పెడుతున్నాడు. నిజంగానే జనసేన వాళ్ళే ముందు మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు టీడీపీ గద్దె రామ్మోహన్ ఏమో ఆయన శాసనసభ్యుడు కూడా కదా, ఆయన మీకు అండగా ఉంటానని ఆయన ఏదో చెప్పాడని చెప్తున్నారు. వీళ్ళు ఈ ఫోటోలని ఫేక్ అని వీళ్ళు చెప్తున్నారని, కాబట్టి దీన్ని సరిగ్గా హ్యాండిల్ చేయలేదు. రెండోది అలౌడ్ టు డ్రిఫ్ట్, అది దారి తప్పిపోవడాన్ని, వివాదగ్రస్తం కావడాన్ని పూర్తిగా ఒప్పుకున్నారు. మూడవది ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత లోపించింది. సిఐ నాగరాజ్ అనే ఆయన వీఆర్లో వేకెన్సీ రిజర్వ్లో ఎందుకు పెట్టారు? ఎక్కడైతే కేసు జరిగిందో, ఎక్కడైతే వివాదం నడుస్తుందో, ఎవరి మీద అయితే ఆరోపణలు వస్తున్నాయో ఆయనే తీసుకెళ్లి వేకెన్సీ రిజర్వ్లో పెట్టారు. ఇప్పుడేమో సస్పెన్షన్ ఏదో చర్య తీసుకోమన్నారు చంద్రబాబు గారు. సరే, సిఐ మీద చర్య తీసుకోవడానికి ముఖ్యం సీఎం రావాలండి. ఈ ప్రశ్నకు జవాబు చెప్పండి. సిఐ మీద చర్య తీసుకోవడానికి, అది కూడా విచారణ జరిగే వరకు, సిఐ కోసం సీఎం రావడం అంటే రాష్ట్రంలో శాంతి భద్రతలనండి, పరిపాలన వ్యవహారాలు కానీ నిర్ణయాలు తీసుకోవడం అన్నది ఒక విధమైన ప్రతిష్టంభన, పరస్పర విశ్వాసం బాగా సన్నగిల్లింది అనేది ఒకటైతే బలంగా అనిపిస్తుంది. నాకు ఒకటే కనిపిస్తుంది. ఒకటి,
వైసీపీ టీడీపీ వీటి మధ్యలో రాజకీయ వైరాలు శత్రుత్వాలు పరాకాష్ఠకు చేరడం, రెండవది అసహనం తాండవించటం, మూడవది మనం కఠినంగా ఉండాలి, అధికారులను ఇష్టానుసారం వదిలేయకూడదు, రెడ్ బుక్ ఉపయోగించాలి, చాలా కఠినంగా ఉండాలి అని ఒక విధంగా చేయటం. ఇక నాలుగవది మీడియాలో సంచలనాల కోసం వచ్చేటటువంటిది. ఈ 4-5 ధోరణులు కలిపి లాకప్ డెత్ కేసు, నేను మొదటి కేసు అప్పటి నుంచి ఆ మాట మీడియాలో పత్రికల్లో చదవటం మొదలుపెట్టినప్పటి నుంచి చూస్తున్నాము. ఇక్కడ చాలా ఇంత అలవు ఎప్పుడు జరగలేదు. ఇప్పటికైనా కానీ ప్రభుత్వం నుంచి సంపూర్ణమైన ప్రకటన లేదు, డీజీపీ నుంచి ఐ థింక్ పూర్తి స్థాయిలో ఏమి స్పందన లేదు, హోంశాఖ నుంచి స్పందన లేదు, రాజకీయ పార్టీల నుంచి ఉంది, వ్యక్తుల నుంచి ఉంది. ఇప్పుడు అంబటి రాంబాబు గారు సిబిఐని అడుగుతారు. మామూలుగా ఇలాంటప్పుడు న్యాయ విచారణ కోరుతారు, న్యాయ విచారణ చేయాలి, సిట్టింగ్ జడ్జితో విచారణ కోరాలి, లేకపోతే రిటైర్డ్ న్యాయమూర్తితో కోరాలి, దొరక్కపోతే అని అడుగుతారు. అప్పుడు న్యాయమూర్తులు అయితే వాళ్ళు పూర్తి కమిషన్ వేసి వాళ్ళకు పూర్తి అధికారం ఇస్తే వాళ్ళు అన్ని విషయాలు కూడా నిర్ధారిస్తారు. అలా కాకుండా సిబిఐ, దేశంలో ఇప్పుడు సిబిఐకి అంత ప్రతిష్ట లేదు, సిబిఐకి పంజరంలో చిలక అనే పేరు ఉంది. మరి ప్రభుత్వం బహుశా కూటమికి కూడా పెద్ద అభ్యంతరం ఏమి ఉండకపోవచ్చు. మరి సిబిఐ విచారణకు చేస్తారా, సిఐడితో సరిపెడతారా? ఈ లోపల హైకోర్టు ఏం చేస్తుంది? ఇప్పుడు హైకోర్టుకు కూడా కోపం రావచ్చు కదా, మా దగ్గర ఉంటే మీరు మాకు చెప్పకుండా బయట వెండి కూడా మీరు జరిపిస్తారా అనేటటువంటిది రావచ్చు కదా. బట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈ కులాల పంచాయతీ ఏంటి? ఈయనది ఆ కులమే, ఈయనది ఈ కులమే, కాబట్టి ఇదేదో కాబట్టి కులాన్ని ఉపయోగిస్తున్నారు, కాబట్టి పవన్ కళ్యాణ్ వద్దంటున్నా కానీ మళ్ళీ ఆయన కులానికి పరిమితం చేసే ప్రయత్నం మీడియాలో ఒక భాగం చేస్తుందా? ఇవన్నీ నిజంగా ఉత్పన్నమవుతాయి, కల్పితమైన ప్రశ్నలు కాదు. పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ ఉంటారు, ఆయన నటుడు, పెద్ద కథానాయకుడు కూడా కాబట్టి వెంటనే వాళ్ళని చేసి వాళ్ళని రంగంలోకి ఇది ఎందుకండి? కాబట్టి ఇప్పటికైనా జరిగిన ఆలస్యం జరిగింది. ఇప్పటికైనా శషభిషం లేకుండా, సమర్థనలు డొంక తిరుగుడు లేకుండా పారదర్శకంగా చేయటము, తగిన అర్హత కలిగిన న్యాయమూర్తికో ఇంకొకరికో వాళ్ళ నిర్ణయాన్ని బట్టి విచారణ అప్పగించటము. మూడవది, ఇప్పుడు ఈ కథలు మేము అనుమతించము, అది కాకినాడ అమ్మాయి ఇదైనా ఇంకోటైనా పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. జ్ఞానేశ్వరి ఉదాహరణకు ఈరోజు ఇందాక అక్కడ డిఎస్పీని ఎవరో మీరు సోషల్ మీడియా పోస్టులు పెడితే ఊరుకోము, జంతువులు తిని ఉంటాయి, ఏదో ఇట్లాంటి సందేహాలు కొన్ని ఉన్నాయి, ఏదో ఆయన కూడా కొన్ని చెప్తున్నారు. రోజుకో జ్యోతిష్యుడు పోతున్నాడు అక్కడికి. వీటి అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాల్సింది ఎవరండి? పోలీసులే కదా. ఎప్పటికప్పుడు సకాలంలో హోంమంత్రి వెళ్ళారు అక్కడికి. అంటే పోలీసులు చూడాల్సిన దానికి హోంమంత్రి వెళ్ళారు, హోంమంత్రి చూడాల్సిన దానికి ముఖ్యమంత్రి గారు రంగంలోకి రావాల్సి వచ్చింది. అంటే ఎక్కడ ఇది పరిస్థితి అంత బాగాలేదు. నిన్ననే ఎక్కడో ఒక వృద్ధుడు కూడా పోలీసుల దీనికి ముందే ఆత్మహత్య చేసుకున్నాడని కూడా ఏదో వార్త ఒకటి కనిపిస్తుంది. రకరకాల ఈ మధ్య ఇట్లాంటివి ఎక్కువగా వస్తున్నాయి. శాంతి భద్రతలు అన్నవి చాలా కీలకమైనవండి. భద్రత, ఒక అభద్రత వచ్చింది, లేకపోతే మీరు అన్నట్టుగా ఎవరో అస్త్రం ప్రయోగిస్తున్నారు, ఇలాంటి సందేహాలు కలిగితే మటుకు ఎవరు ఏదో సామెత చెప్పినట్టుగా ఉంటుంది. అదొచ్చి ఇటు పడినా ఇదే అటు పడినా ప్రజల్లో మటుకు అలజడి వస్తుంది. అందులో కులం కార్డు అనేది, కులం కార్డు ఒకసారి వచ్చిన తర్వాత అది మరింత దారుణమైన పరిస్థితికి దారితీస్తుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా నా ఉద్దేశంలో మీడియా ట్రయల్ ఆపేసి, ఎటు హైకోర్టులో ఉంది, చెప్పేవని హైకోర్టుకు చెప్పొచ్చు, ఒక విచారణ కమిషన్ కూడా కావాలంటే హైకోర్టు కూడా నియమించవచ్చు. కాబట్టి హైకోర్టును ప్రియంప్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మూడోది, ఇప్పుడు జరిగిన తతంగం మీద మటుకు ఒక పూర్తి పారదర్శకతతో ప్రభుత్వం బయటికి రావాల్సిన అవసరం ఉంది. జనసేన కూడా వాళ్ళ కార్యకర్తనా కాదా, నిజంగా చెప్తున్నారా, పదే పదే పవన్ కళ్యాణ్ పేరు ఎందుకు వస్తుంది ఇక్కడ, ఇవన్నీ చెప్పాల్సి ఉంటుంది. సరే, దీన్ని ఏమాత్రం శాంతి భద్రతలు ప్రశాంతతను కాపాడుకోవటం, చట్టబద్ధ రూల్ ఆఫ్ లా, డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అటువంటి దాన్ని మించిపోయి ఇదేదో రాజకీయ వైరంలాగా లేకపోతే కులాల కోణంలాగా చేయటం మటుకు మంచిది కాదు ఆంధ్రప్రదేశ్. సార్, కుల కథనాలు జోరు, చరిత్ర పునరావృతం ఇదే దీనికి సంబంధించి నేను చెప్తుంది, ఇదే కుల కథనాలు. ఇప్పుడు ఆ స్టోరీలో కనీసం 60 సార్లు కులం ఎక్కడి నుంచి వస్తుంది సార్? సాయి కృష్ణ అని ఆయన ఒక నేర చరిత్ర కలిగిన, ఆ కథనంలో అయితే కనుక పలానా చోట తగాదా జరిగింది, ఆ తగాదాలో ఏది డిసెంబర్ 4నో 5నో బాగా మత్తులో పొడిచి చంపేశాడు, ఇది ఇలాగే రాసింది స్టోరీ. నేను అని పోలీసులు కేసు పెట్టారు, లేదా ఆరోపణ వచ్చింది, లేకపోతే దీని మీద కోర్టులో కేసు నడుస్తుంది. ఇంకా పత్రికల్లో డైరెక్ట్గా
మన ఇద్దరికి తగాదా వచ్చింది, లేకపోతే నా మీద కేసు పెట్టారు, ఇక వర్మ గారు రవిని కొట్టేశాడని చెప్పిన తర్వాత ఇంక వార్త రాసిన తర్వాత ఇంకా ఏం మిగులుతుంది అక్కడ? నిన్న నా డిబేట్లో కూడా ఇదే కాపు వ్యక్తి కాపు చేశారు అంటే నేను అది క్వశ్చన్ చేశాను, ఎందుకు కులం ఎందుకు తీసుకొస్తున్నారంటే వాళ్ళ వెర్షన్ ఏంటనుకుంటున్నారు వైసీపీ